Kinder Circle. నిజమైన స్నేహం. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక జింక, ఒక కాకి చాలా మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి మిత్రమా, ఈరోజు అడవి ఎంత అందంగా ఉందో. అవును మిత్రమా, మన స్నేహం కూడా అంతే అందంగా ఉంది. ఒకరోజు కాకి జింకను ఒక నక్కతో కలిసి చూసింది. అది చూసిన కాకి ఆందోళన చెందింది. మిత్రమా, ఆ నక్క చాలా మాయగాడు, దాన్ని నమ్మకు. కాకి మిత్రమా, నువ్వు ఎక్కువగా అనుమానిస్తున్నావనుకుంటా. రాజింకా అక్కడ చాలా మంచి ఆహారం ఉంది. అలానా? అయితే వస్తాను. కాకి మాట వినకుండా జింక నక్క వెంట పొలానికి వెళ్ళింది. అనుకోకుండా జింక ఒక ఉచ్చులో చిక్కుకుంది. హహహహా! ఇప్పుడు రైతు వచ్చి నిన్ను పట్టుకుంటాడు. నేను రైతును పిలుస్తాను. అతను నిన్ను చంపేస్తాడు. అప్పుడు నీ మాంసంలో నాక్కూడా భాగం దొరుకుతుంది. నువ్విలా మోసం చేస్తావని అనుకోలేదు. అయ్యో, నన్ను కాపాడండి. జింక అరుపులు విన్న కాకి వెంటనే అక్కడికి వచ్చింది. భయపడకు మిత్రమా, నేనొక మంచి ఉపాయం చెప్తాను. కళ్ళు మూసుకొని కదలకుండా పడుకో. కాకి చెప్పినట్టు జింక చనిపోయినట్టు నటించింది. నక్క అరుపులు విని రైతు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, జింక చనిపోయినట్టుంది. రైతు ఉచ్చు తీసిన వెంటనే జింక ఒక్కసారిగా పరిగెత్తింది. అరే, ఇది బ్రతికే ఉందే. కోపంతో రైతు నక్కను తరిమి కొట్టాడు. చూశావా మిత్రమా, నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మంచిదే చెప్తాడు. ధన్యవాదాలు మిత్రమా. కాకి మిత్రమా, నువ్వు నన్ను కాపాడావు. స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈ కథలో నీతి ఏమిటంటే, కపట స్నేహితుడు కనిపించే శత్రువు కంటే ప్రమాదకరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిండర్ సర్కిల్. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన కిండర్ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.